ఏమండి మీ జీవితంలో ఎప్పుడైనా కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య మాట లేకపోతే కలిపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయో గుర్తు చేసుకోండి. పోనీ ఇద్దరు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. నిజంగా నువ్వు మంచి మనుషువు అయితే, దేవుడు కుమారుడు అయితే వాళ్ళని కూర్చోపెట్టి సమాధానపరిచే సందర్భాలు ఉన్నాయా? 2 కుటుంబాలను కూర్చోపెట్టి సమాధానపరిచినవి ఉన్నాయా? సంఘంలో ఉన్న వ్యక్తుల మధ్య లేనప్పుడు కూర్చోబెట్టి సమాధానపరిచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవని అనుకుంటే దేవుని పిల్లలు ఎలా అవుతారు? అది దేవుని పరిచయం ఎలా అవుతుంది? సహోదరుల మధ్య ఏ ఉండకూడదు తెలుసా? కలహాలు ఉండకూడదు. నిజంగా మన సహోదరులం అయితే, మన కుటుంబం అయితేనండి, మన మధ్య ఏ ఉండకూడదు? ఎట్టి పరిస్థితుల్లో మన మధ్య కలహాలు ఉండకూడదు. మీరు ఆదికాండము మీరు చదువుతున్నప్పుడు ఎన్నో అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనంలో అబ్రహాము లోతుని పిలిచి ఏమంటాడు? నాయన లోతు, మన ఇద్దరం సహోదరులం కదా, నీ పశువుల కాపరికులను నా పశువుల కాపరులకును అలానే నాకును నీకును మధ్య ఏ ఉండకూడదు అన్నాడు? కలహం ఉండకూడదు. ఎందుకు? మన సహోదరులము గనుక. అంటే సహోదరులైతే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏ ఉండకూడదు? కలహం ఉండకూడదు. మరలా చెప్తున్నాను, ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు సంఘంలో ఎవరి మధ్యలో ఏమంటే ఎవరికైనా కనుక కలహం ఏమైనా ఉందా? మీలో మీకు ఎవరికైనా కక్షలు ఉన్నాయా? అలా అయితే మీరు సహోదరులు కారు. మీరు సహోదరులు కారు అని అంటే మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కాదు. క్రీస్తు రక్తంలో మీరు కడగబడలేదు అని అంటే అసలు సంఘానికి సంబంధించిన వారే కాదు. కనుక ప్రియులారా ఆలోచించండి. సహోదరుల మధ్య కలహాలకు అవకాశం లేదు, ఉండకూడదు.